కొన్ని క్రైమ్ స్టోరీస్ ఆసక్తి రేకెత్తిస్తాయి. అలాంటి క్రైమ్ స్టోరీ కరీంనగర్లో జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాము. శ్రీనివాస్, శంకర్లాల్ ఈ ఇద్దరు కూడా పెద్దపల్లి జిల్లా మంతెని మండలం ఎక్లాస్పూర్కు చెందిన వాళ్ళు, స్నేహితులు. శ్రీనివాస్ అటవీ శాఖలో డిప్యూటీ రేంజర్గా పనిచేస్తుంటే, శంకర్లాల్ భార్య గతంలో జెడ్పీటీసీగా పనిచేసినారు. శంకర్లాల్ ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈ క్రమంలో శంకర్లాల్కు శ్రీనివాసు గత కొద్ది కాలంగా లావాదేవీలు బెడిసి కొట్టడంతో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో శంకర్లాల్ శ్రీనివాస్ పైన కొంత కక్ష కూడా పెంచుకున్నారు. మరొక వైపు శంకర్లాల్ కొంత అప్పుల పాల్గొనడంతో ఆ అప్పులు తీర్చేందుకు ఒక ప్లాన్ వేసే క్రమంలో దొంగతనానికి ఒక వ్యూహాన్ని రచించాడు. అది శ్రీనివాస్ ఇంట్లోనే దొంగతనం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ గీశాడు. ఎందుకంటే కరీంనగర్లో తీగలగుట్టపల్లిలో శ్రీనివాస్ ఇంట్లో శంకర్లాల్ అద్దెకు ఉండేటివాడు. కాబట్టి శ్రీనివాస్ ఫ్యామిలీ ఏ టైంలో ఇంట్లో ఉంటారు, ఎక్కడ కీస్ పెడతారు, ఈ వివరాలన్నీ కూడా శంకర్లాల్కు తెలుసు. సో శంకర్లాల్ ఈ దొంగతనానికి స్కెచ్ గీసిన తర్వాత శంకరపట్నంకి చెందిన రేష్మా అనే మరొక మహిళను సంప్రదించాడు. ఆమె సహాయంతో ఒకరోజు దొంగతనానికి వెళ్ళారు. ఇంట్లో ఏమీ లభించలేదు. కానీ ఒక బాత్రూంలో ఒక టబ్బులో మాత్రం కింద ఒక అట్టపెట్టె కనిపిస్తే అది తీశారు. తీసి చూస్తే అందులో 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. అందులో 26 లక్షల రూపాయలను దొంగతనం చేసి శంకర్లాల్ ఎవరికి అనుమానం రాకుండా ఒక కవర్లో పెట్టుకొని వెళ్ళిపోయాడు. అయితే అంతకుముందే అదే ఇంట్లో కింది ఫ్లోర్లో ల్యాప్టాప్ దొంగతనమైన కేసు ఉన్న నేపథ్యంలో మొత్తంగా పోలీసులు ఈ కేసు పైన సీరియస్గా దర్యాప్తు చేస్తే మాజీ జెడ్పీటీసీ భర్త శంకర్లాల్ దొంగతనానికి పాల్పడ్డట్టుగా తేలింది. ఈ క్రమంలో అతన్ని ఎక్లాస్పూర్ నుంచి తీసుకొచ్చి రిమాండ్ చేశారు. ఒకరోజు వరకు కూడా రేష్మా కూడా పరారీలో ఉంది, దొరకలేదు. కానీ పోలీసులు ఎట్టకేలకు ఆమెను కూడా పట్టుకున్నారు. మొత్తంగా వాళ్ళ ఇద్దరిని కూడా రిమాండ్ చేసి 26 లక్షల రూపాయలకు గాను 17 లక్షలకు పైగా రికవరీ చేశారు. దొంగతనం కోసం ఉపయోగించిన స్విఫ్ట్ డీజిల్ కార్ను, అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు శ్రీనివాస్కు సంబంధించిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛేదించగలిగారు. కానీ మరి శ్రీనివాస్ ఇంట్లో ఆ డ్రమ్ములో అన్ని లక్షల రూపాయలు ఎందుకు పెట్టినట్టు? శ్రీనివాస్ ఇంట్లో కేవలం 26 లక్షల రూపాయలే ఉన్నాయా? కానీ